ఐసిఐసిఐ బ్యాంక్ Q3 క్వార్టర్ రిజల్ట్స్ 17 Jan కి వచ్చాయి. వాల్యూస్ అన్ని క్రోర్స్ అండి. రిజల్ట్స్ మనం ఫస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చూద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ రెండింటి డిఫరెన్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 1600 crores ఇంక్రీజ్ అయితే అయ్యింది. ఇంట్రెస్ట్ ఎర్న్ ఏదైతే ఉందో ఇది టోటల్ ఇన్కమ్ లో పార్ట్, అండ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఏదైతే ఉందో ఇది టోటల్ ఎక్స్పెండిచర్ లో పార్ట్. టోటల్ ఇన్కమ్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ 2% ఇంక్రీజ్ అయింది. టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 1.6% ఇంక్రీజ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకున్నట్లయితే 2.8% ఇంక్రీజ్ అయింది. ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకున్నట్లయితే 108% ఇంక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్. నెట్ ప్రాఫిట్ ఏమో 4% డౌన్ అయింది. ఎర్నింగ్ పర్ షేర్ 15 rupees 84 paisa ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇది కూడా తగ్గింది. అండ్ గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ ఇయర్ ఆన్ ఇయర్ రెండు కూడా తగ్గాయి, ఇంప్రూవ్ అయ్యాయి. అసెట్ క్వాలిటీ అయితే, కానీ ప్రొవిజన్స్ అయితే బాగా పెరిగాయి. ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ చూద్దామండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే ఓన్లీ 400 crores ఇంక్రీజ్ అయింది. టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్, ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవిజన్స్ అండ్ కంటిజెన్స్ చూసుకున్నట్లయితే ఈ మూడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే ఆల్మోస్ట్ స్లైట్లీ చేంజెస్ అండి. ప్రొవిజన్స్ మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 180% ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 8.4% తగ్గింది. ఎర్నింగ్ పర్ షేర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే తగ్గుతుంది. గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా కూడా ఇంప్రూవ్ అయితే అయ్యింది, కానీ ప్రొవిజన్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి.